ఈ వీడియోలో పునర్జన్మలను తెలియజేసే 6 సంకేతాలను, పునర్జన్మ గురించి పవిత్ర గ్రంథాలు ఏం చెబుతున్నాయో, అసలు పునర్జన్మ నిజంగా ఉందా లేదా అనే విషయాల గురించి ఎన్నో ఉదాహరణలతో క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు చూసినప్పుడు మాత్రమే నేను చెప్పే విషయాలు మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. నేను అతీంద్రియ శక్తులతో పుట్టానేమో, ఆ విషయం నాకు తెలియదేమో, పోయిన జన్మలో నేను రాజుగా పుట్టానేమో, ఇలా అద్భుతమైన ఆశలతో కలలు కంటూ ఉంటారు. చాలామందికి బై బర్త్గా డ్రాయింగ్ వేయడం కానీ, సంగీతం కానీ, బుక్స్ చదవడం కానీ, మరియు ఏ ఇతర రంగాల్లోనైనా ఏదైనా ఒక అద్భుతమైన టాలెంట్తో, ఏదైనా ఒక అద్భుతమైన కళతో వారు ఏ ట్రైనింగ్ తీసుకోకుండానే వారికి ప్రావీణ్యం లేదా టాలెంట్ ఉండటం మీరు గమనించి ఉంటారు. ఫ్రెండ్స్, పునర్జన్మ అనేది ప్రపంచంలోని గొప్ప అంతుచిక్కని రహస్యాలలో ఒకటి. చాలామంది తమ పునర్జన్మ గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే వారి గత కర్మలు వారి ప్రస్తుత జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని వారు బలంగా నమ్ముతారు. అయితే గత జన్మల గురించి తెలుసుకోవడం ఒక సాధారణ వ్యక్తికి సులభం కాదు. అయినప్పటికీ మీరు పునర్జన్మ పొందారో లేదో నిర్ణయించడానికి ఖచ్చితంగా సహాయపడే కొన్ని పద్ధతులను, సింబల్స్ని జీవితంలో ఎదురయ్యే వింత అనుభవాలను బట్టి మీరు పునర్జన్మ ఎత్తారో లేదో హిందూ ధర్మాలు వివరిస్తాయి. ఈ వీడియో ద్వారా మీ గత జన్మలో మీరు ఎవరనేది, మీ అలవాట్లు, కోరికలు లేదా టాలెంట్ని కూడా వెల్లడించే సమాచారాన్ని నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ వీడియో ద్వారా మీ గత జన్మలో మీరు ఎవరనేది, మీ అలవాట్లు, కోరికలు లేదా టాలెంట్ని కూడా వెల్లడించే సమాచారాన్ని నేను మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, బట్టలు మురికి అయినప్పుడు వాటిని ఎలాగైతే మారుస్తారో, అలాగే ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలిపెట్టి మరో శరీరాన్ని ధరిస్తుందని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. శరీరం మరణిస్తుంది, కానీ అమరమైన ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఒక ఆత్మ తనకు కావలసిన జ్ఞానాన్ని పొందినప్పుడు, తగిన అనుభవాలను పొందినప్పుడు ఆ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అది మోక్షం పొందే వరకు ఒక శరీరం నుండి మరో శరీరానికి ప్రయాణిస్తూనే ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ఆత్మ తన గత కర్మల ఆధారంగా చీమల నుండి చెట్ల వరకు 84 లక్షల జాతుల్లోని ఏ జాతిలోనైనా, ఏ జీవిలోనైనా నివసించగలవు. మీరు మీ ప్రస్తుత జీవితంలో సంతోషంగా లేకపోతే దానికి కారణం మీ గత జన్మలకు ఖచ్చితంగా ఎంతో కొంత ఇంటర్లింక్ అయి ఉంటుంది. హిందూ మత గ్రంథాల ప్రకారం మీరు ఒక జన్మలో మంచి పనులు చేస్తే ఆ తర్వాత జన్మలో మీకు ఉత్తమమైన మరియు ఆరోగ్యమైన శరీరం లభిస్తుంది. అంతేకాకుండా మీరు సంతోషంగా కూడా జీవించగలరు. కానీ ఒకవేళ మీరు పాపాలు చేస్తే మీ నెక్స్ట్ జీవితంలో మీరు ఖచ్చితంగా దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు జంతువులుగా జన్మించవచ్చు, లేదా మానవ రూపంలో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కొన్ని మత గ్రంథాలు మనం ప్రతిసారి మానవులుగానే జన్మిస్తామని విశ్వసిస్తుండగా, మరికొన్ని మతాలు పునర్జన్మను నమ్మవు. అందువల్ల ఈ వీడియోలో హిందూ మత గ్రంథాలలో వివరించబడిన మరియు ఆధునిక సైన్స్ ద్వారా కూడా నిరూపించబడిన కొన్ని పూర్వజన్మ సంకేతాలు ఎలా ఒక మనిషిని తర్వాత జన్మలో కూడా వెంబడిస్తాయని విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. వీటి ద్వారా మీరు పునర్జన్మకు సంబంధించిన ఆధారాలను పొందడమే కాకుండా మీరు పునర్జన్మ ఎత్తారో లేదో కూడా తెలుసుకోగలుగుతారు. మొదటి సంకేతం మీ కలలు. ఈ కలల ద్వారా ఒక మనిషి యొక్క మానసిక స్థితి, తాను ఏ విధంగా ఆలోచిస్తాడో, ఏ విధంగా బిహేవ్ చేస్తాడో అని కూడా చెప్పొచ్చు. తమ కలల్లో నిగూఢంగా దాగి ఉన్న కోరికలు మరియు ఆకాంక్షలకు సంబంధించినవి కాబట్టి అవి చాలా ముఖ్యమైనవి. అంతేకాకుండా వీటిలో పునర్జన్మకు సంబంధించిన సంకేతాలు కూడా ఉంటాయి. అది ఎలాగో తెలుసుకుందాం. కొన్నిసార్లు మీ కలల్లో మీరు ఎప్పుడూ కలవని, ఎప్పుడు చూడని కొంతమంది వ్యక్తులను, కొన్ని ప్రదేశాలను లేదా కొన్ని వస్తువులను చూస్తూ ఉంటారు. ఇది మీ పునర్జన్మకు ఒక సంకేతం లాంటిది. ఎందుకంటే ఈ విషయాలు మీ గత జన్మకు సంబంధించినవి. అందుకే అవి ఆత్మ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ గుండా మీ కలల్లోకి వస్తాయి. మీరు మీ కలల్లో
ఒకే విధంగా చాలాసార్లు చనిపోవడాన్ని చూశారా? లేదా ఒకే కళ పదే పదే రావడాన్ని మీరు గమనించారా? ఈ విషయాలు ఖచ్చితంగా మీ పునర్జన్మకు సంబంధించినవై ఉంటాయి. మీరు ఒకే విధంగా పదే పదే చనిపోవడాన్ని చూడటం మీ గత జన్మలోని మరణానికి కారణం కావచ్చు. ఇంకా పునర్జన్మకు సంబంధించిన మరో సంకేతం గురించి మాట్లాడుకుందాం. చాలామంది శరీరాలపై పుట్టుకతోనే ఉండే పుట్టుమచ్చలను మీరు తరచుగా గమనించి ఉంటారు. ఈ మచ్చలు ఎలాంటి గాయం లేకుండానే వారికి పుట్టుకతో వస్తాయి. శరీరంపై ఉండే ఈ పుట్టుమచ్చలు గత జన్మలకు సంబంధించినవి. గరుడ పురాణం ప్రకారం నరకంలో హింసించబడిన ఆత్మలు తమ పాపాల ఫలాలను అనుభవించి లేదా గత జన్మలో వారికి ఆ పుట్టుమచ్చల స్థానంలో భారీ దెబ్బలు కలిగి ఈ భూమిపై మానవులుగా పునర్జన్మించినప్పుడు ఆ గాయాల మచ్చలే వచ్చే జన్మలో పుట్టుమచ్చలుగా కనిపిస్తాయి. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం కొన్నిసార్లు ఒక వ్యక్తి శరీరంపై ఉన్న మచ్చలను చూడటం ద్వారా ఆ వ్యక్తి తన గత జన్మలో ఎలా ఉండేవాడో ఎలా బతికేవాడో నిర్ధారించవచ్చు. ఎందుకంటే కొంతమందికి గత జన్మలోని గాయాలు లేదా మచ్చలు మరో జన్మలో కూడా పునరావృతం అవుతూ ఉంటాయి. ఈ విషయంపై శాస్త్రవేత్తలు ప్రపంచ ప్రఖ్యాత పరిశోధనను నిర్వహించారు. ప్రఖ్యాత ఫేమస్ సైకాలజిస్ట్ స్టీవెన్సన్ వందల మందిపై పరిశోధన చేసి ఆ పరిశోధనల్లో సుమారు 35 మందికి వారి గత జన్మకు సంబంధించిన ఏదో ఒక రకమైన మచ్చ వారి శరీరంపై ఉందని వారు కనుగొన్నారు. యాక్సిడెంట్ లేదా గాయం లేదా అనారోగ్యం కారణంగా కొంతమందికి వారి గత జన్మ జ్ఞాపకాలు కూడా గుర్తుకు వచ్చాయి. అటువంటి ఒక సందర్భంలో ఒక చిన్నారి తన గత జన్మలో తలకు తుపాకీ గుండు తగలడం వల్ల తాను మరణించినట్టు గుర్తు చేసుకుంది. ఆ పాప తాను ఎక్కడ మరణించాను, ఎవరు తనను చంపారో కూడా చెప్పింది. ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి చరిత్రను గమనించారు. ఆశ్చర్యకరంగా అది నిజమని తేలింది. ఆ తుపాకీ గుండు గాయమే నెక్స్ట్ జన్మలో ఆ పాప తలకు పుట్టుమచ్చగా మిగిలిపోయింది. 3వ సంకేతం, మీ జీవితంలో జరిగే విషయాలు ఇది వరకే జరిగిపోయినట్టుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదా మీరు ఒక ప్రదేశాన్ని మొదటిసారిగా సందర్శించినప్పుడు మీరు ఇది వరకే అక్కడికి వెళ్ళి వచ్చినట్టుగా అనిపించిందా? అది ఇదివరకే జరిగినట్టుగా మనకు అనిపిస్తే దానిని డేజావు అంటారు. మీరు ఎప్పుడైనా డేజావును అనుభవించి ఉంటే అది ఎంత అద్భుతమైనదో మీకు తెలుస్తుంది. డేజావులో మనం గత జన్మల వాస్తవికతను ఈ జీవితంలోని జ్ఞాపకాల రూపంలో ఎదుర్కొంటామని మరియు మన గత జన్మలోని సంఘటనలను ఈ జీవితంలో ఊహించగలమని ఈ సిద్ధాంతం నమ్ముతుంది. 4వ సంకేతం, కొంతమందిలో పుట్టుకతోనే అసాధారణ టాలెంట్ పుట్టుకొస్తూ ఉంటుంది. ఈ టాలెంటే వారిని ఇతరుల నుండి వేరు చేస్తుంది. కొంతమంది తమలోని ప్రతిభను లేదా టాలెంట్ను మెరుగుపరచుకోవడానికి రేయింబవళ్ళు కష్టపడతారు. అయితే కొంతమంది చిన్నప్పటి నుండే చాలా ప్రతిభావంతులుగా ఉంటారు మరియు ఆ రంగంలో హేమహేమీలకు సాధ్యం కాని విషయాలను మరియు విజయాలను వీరు సునాయాసంగా సాధించగలుగుతారు. ఇలాంటి వారు తమ పూర్వజన్మలో ఈ ప్రతిభను సంపాదించడానికి కష్టపడటం వల్ల మరియు ఈ జన్మలో కూడా అంతే ప్రతిభావంతులుగా ఉండగలుగుతారు. వారికి తెలియకుండానే ఆ రంగంలో ఎక్కువ ఇంట్రెస్ట్ని చూపించగలుగుతారు. ఇదే కోవకు చెందిన వ్యక్తే కౌటిల్య పండిట్ అలియాస్ గూగుల్ బాయ్. గూగుల్ బాయ్ అని పిలువబడే కౌటిల్య పండిట్ ఇతడు పుట్టుకతోనే అపరిమితమైన జ్ఞానంతో అసాధారణమైన శక్తితో పుట్టాడు. అతను అనేక న్యూస్ ఛానళ్లలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో దీనిని నిరూపించాడు కూడా. ఇటువంటి సంఘటనలు పూర్వజన్మకు బలమైన సాక్ష్యాలను అందిస్తాయి. ఇతడి గురించి తెలుసుకోవాలనిపిస్తే యూట్యూబ్లో వందలాది వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి సెర్చ్ చేయండి. ఇక 5వ సంకేతం, ఫ్రెండ్స్, కొంతమంది ఏ కారణం లేకుండా పెద్ద పెద్ద ఎత్తులు, నీరు మరియు అగ్ని వంటి వాటికి చాలా భయపడతారని మీరు తరచుగా విని ఉంటారు. వారి జీవితంలో భయపడేలా ఏ ఘోరమైన సంఘటన జరగనప్పటికీ వారు ఈ విషయాలను చూసి భయపడతారు. కొన్ని సందర్భాలలో భయం ఎక్కువయ్యి స్పృహ కూడా కోల్పోతారు. వారు ఈ విషయాలకు భయపడడానికి కారణం వారి పూర్వజన్మలోని వారికి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి ఉండవచ్చు లేదా భయంకరమైన సంఘటనను ఫేస్ చేసి ఉండవచ్చు. దాని తాలూకు భావన ఈ జన్మలో కూడా వారిని వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మలో అన్ని జన్మల సమాచారం, జ్ఞాపకాలు, అనుభవాలు, జ్ఞానం దాగి ఉంటాయి. లేదా ఇలాంటి ఘోరమైన సంఘటనను
ఏదో ఒక జన్మలో ఆత్మ ఫేస్ చేసి ఉంటుంది. అందువల్ల రిపీటెడ్గా ఆ సంఘటన ఎదురైనప్పుడు ఆత్మ భయపడుతూ ఉంటుంది. ఇక 6వ సంకేతం, వేల మందిలో ఒకరిని లేదా ఇద్దరిని చూసినప్పుడు అసలు వారితో ఇంతకు ముందు పరిచయం కూడా ఉండదు. వారిని చూడడం అదే మొదటిసారి కూడా అవుతుంది. కానీ వారు దగ్గరికి వచ్చినప్పుడు లేదా వారిని దూరం నుంచి చూసినప్పుడు వారితో ఏదో తెలియని వైరం లేదా శత్రుత్వం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. వారితో ఎంతలా స్నేహంగా ఉండడానికి ప్రయత్నించినా నీ వల్ల కాలేకపోతుంది. కొంతకాలం ఒకవేళ బలవంతంగా స్నేహంగా ఉన్నా మీ ఇద్దరి మధ్య శత్రుత్వం అనేది పుట్టుకొస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే గత జన్మలో శేషంగా ఉన్న శత్రుత్వం లేదా మిగిలిపోయిన శత్రుత్వాన్ని ఈ జన్మలో ఆత్మ సబ్ కాన్షియస్ మైండ్ రూపంలో తెలియజేస్తూ లేదా 6th సెన్స్ రూపంలో హెచ్చరిస్తూ మిమ్మల్ని నిరంతరం అలర్ట్ చేస్తూ ఉంటుంది. మీకు తెలియకుండానే మిమ్మల్ని నెగటివ్ వైబ్కి గురి చేస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సన్నివేశాలు, అనుభవాలు, జ్ఞాపకాలు మరియు కళలు గత జన్మ గురించి మీకు తెలియకుండానే మీ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా ఆత్మ మిమ్మల్ని హెచ్చరిస్తూనే జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీకు కేవలం ఈ ఒక్క జన్మ గురించి మాత్రమే జ్ఞానం ఉంటుంది. కానీ ఆత్మకు మాత్రం వందల జన్మల జ్ఞానం, అనుభవం తెలిసి ఉంటాయి. అందుకే మిమ్మల్ని 6th సెన్స్ రూపంలో హెచ్చరిస్తూ ఉంటుంది. సడన్ ఐడియాస్ రూపంలో మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నుండి మీరు పొందిన సమాచారం పునర్జన్మ గురించి మీ అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీ జీవితంలో మీరు ఇలాంటి సందర్భాలను ఫేస్ చేసి ఉంటే అవి మీ గత జన్మకు సంబంధించినవని మీరు విశ్వసిస్తే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ విషయం. మరో రోజు మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు